కారణం ఏంటంటే మీరు మేము అందరం సరదాగా నవ్వుకుంటూ ఇదిగో మేము అందరం ఇంత పాజిటివ్గా ఉన్నాం, చాలా మంచి ఒక వైబింగ్ ఫిలిం తీసాం, ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాం, రేపు రిలీజ్ అవ్వబోతుంది, మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్నామని మరొకసారి చెప్పి, ఎందుకంటే మాది లాస్ట్ సినిమా కాబట్టి మరొకసారి గుర్తు చేసి మా హ్యాపీనెస్ మీతో పంచుకొని మీ ద్వారా అది ఆడియన్స్కి రిఫ్లెక్ట్ అయితే ఓకే టీం ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత పాజిటివ్గా ఉన్నారు, పండగకు ఒక సరదాయిన సినిమా వస్తుందిరా మనకని థియేటర్కి వెళ్తారన్నది అదే పర్పస్ ఈరోజు పెట్టడానికి. అందరూ చెప్పినట్టు మేము చెప్తున్నాం అన్నట్టు ఇక ఎవ్రీవన్ వాళ్ళ ఫిలిం బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళ ఫిలింని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మా సినిమా వరకు వచ్చేసరికి అయితే నేను చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానమ్మా, మీరందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారు. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది నవ్వుకోవడానికి తీసిన సినిమా, హ్యాపీగా మీరు వెళ్ళి నవ్వుకుంటారు థియేటర్. చెప్పండి కిరణ్ గారు చెప్పండి. యాక్చువల్లీ వాట్ మై క్వశ్చన్ ఇస్, ఇప్పటి వరకు మీరు మీ కెరియర్లో పెట్టలేనన్ని కిస్లు ఈ సినిమాలో ఉన్నాయని టాక్, బయట బజ్ కూడా అలాగే ఉంది. అండ్ కే ర్యాంప్ అంటే కిస్ ర్యాంపా, కుటుంబ కథా ర్యాంపా, లేదంటే కుమార్ ర్యాంపా, కిరణ్ ర్యాంపా? బ్రో ఫస్ట్లీ మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా సిచ్యువేషన్లో మీకు అర్థమవుతుంది. అంటే వాంటెడ్లీ ఏదో కిస్ పెట్టాలి అనేది కాదు, ఆ క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్ మీకు ఇప్పటిదాకా మీకు రిలీజ్ అయిన కంటెంట్లో కూడా చూసుకుంటే ఆ టెన్షన్ మీకు అర్థమవుతుంటుంది. ఓకే హీరో క్యారెక్టర్ నాడు ఏదో ఒక ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు అమ్మాయి వల్ల ఏంటి అని, ఆ టెన్షన్ తాలూకులో వచ్చే ఎమోషన్ అది ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదో వాంటెడ్లీ చేసింది అయితే అసలు కాదు. యా ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టోరీ అండ్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు నరేష్ గారు. నరేష్ గారు నిన్న డ్యాన్స్ చేశారు ఇద్దరు హీరోయిన్స్తో, మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. కే ర్యాంప్ అంటే ఆ వీడియోనే వస్తుంది సజెషన్స్లో. అండ్ మీరు యుక్తి గారు సేమ్ డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చారు ఈరోజు. ఏమైనా ఇంటర్లింక్ ఉందా సినిమాకి? ఒక్క సీన్లో లింక్ ఉంటుంది మా ఇద్దరికి, రేపు చూడండి తెలుస్తుంది, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకటి డాన్స్ అనేది నాకు సరదాగా ఎప్పుడు అడిగితే చేస్తాను. నిన్న కిరణ్ చేయను అన్నాడు, సరే వచ్చారు పైకి, ఆయన స్టార్ట్ కట్ చెప్పాడు, బట్ వీ ఎంజాయ్డ్ అండి. అంటే ఫైనలీ ఎందుకు చెప్తానండి, అన్ని సినిమాలని ఇలా ప్రమోట్ చేయలేమండి. ఇప్పుడు చూడండి మా ఇన్ఫెక్షన్ మీకు